ఈశ్వర సాయి మాధురి రాథోడ్ ఇష్యూ. కానీ ఎంత పెద్ద ప్లాన్ వేసిరంటే వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేసిరు. ఈ భార్య భర్తలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు 3 రోజుల తర్వాత ఈ ఈశ్వర సాయి అనేటోడు వచ్చి ఈ నెత్తికి చేతులు పెట్టుకొని అప్పుడు ఏదో జరిగింది, ఏదో అయింది, నాకు అలా చేయాలనిపించింది. 3 రోజుల తర్వాత వీనికి ఎవరో సలహాలు ఇచ్చిరు. బయటకు వచ్చి మేమేం చేయలేదు, నేను ఖాళీ ఎర్లీ మార్నింగ్ లేచిపోయి ఆమె బాత్రూమ్ వాడుకోవడానికి నేను పోయినా, ఇట్లా పోయేసరికి వీళ్ళకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు అనే ఒక సోది ముచ్చట చెప్తున్నాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ అసలు ప్లాన్ ఏంది, వీళ్ళు చేసింది ఏంది? పాపము అమ్మాయి దగ్గర 6 లక్షల రూపాయల క్యాష్ అందరికీ తెలుసు. 6 లక్షలు తీసుకున్నారు, మళ్ళీ చిల్లర 3 లక్షలు తీసుకున్నారు. మొన్న ఇష్యూ జరిగిన రోజు ఈమె ఐఫోన్ కూడా దొంగిలించకపోయారు. ఏం చేసిర్రు మరి మాకేం తెలియదు. ఈయన భార్య చెప్తుంది బయటకు వచ్చి, అయ్యో అందరూ నష్టపోయారు, మేము నష్టపోయాము, అమ్మాయి నష్టపోయింది, మా సాయి నష్టపోయాడు, నీ మొగుడు మంచోడు కానీ ఆమె మంచోడు కాదు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసిర్రు. మరి పోయిర్రు, డోర్ ఎవరు తీసిర్రు అని అందరు క్వశ్చన్ చేసేసరికి ఇలా దొంగతనము వీళ్ళంతా బయటపడ్డది. డోర్ ఎవరు తీసి పెట్టిరు అనేసరికి ఇది బయటపడ్డది. మొత్తం ప్రీ ప్లాన్డ్గా చేసిన ఈ దొంగ ఇగో వీడు ఈశ్వర సాయి అనేటోడు, వీడే అస్సలు దొంగ. చేసి ఆ అమ్మాయి జీవితం తీసుకొచ్చి రోడ్డు పాలు చేసిండు. ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయింది, ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది, అయోమయంలో ఉన్నది. ఆ టైంలో ఏం చేయాలంటే కూడా ఏం చేయలేకపోతుంది. వీడు దొంగనేమో లాగేసుకొని బాత్రూమ్ కాడ నిలబడి సైలెంట్గా యాక్షన్ చేస్తున్నాడు. మరి అక్కడ వీడియోలల్లా ఆ పాప ముందే పోయి కూర్చున్నదా, చిన్న పాపని ఆడ టేబుల్ మీద కూర్చోబెట్టారు. ఇంకొక ఆమె వస్తుంది, ఏ విశాల్ ఇల్లు అంట, ఊరిని అమ్మ వీళ్ళిద్దరు మింగించుకుంటారు. ఈ భాష ఇది వస్తుందా? మీరంతా ప్రీ ప్లాన్ చేసుకుంటే ఆ భాష వచ్చేది. ఏమైపోతుంది, సాయి ముద్దు పెట్టావా, ముద్దు పెట్టావా నువ్వు అని అడుగుతుంది బయటికి వచ్చినాక. అసలు నీకు చేతనైతే నీ మొగని కొట్టుకోవాలి. మరి ఇద్దరు నిజంగా వీళ్ళు చేస్తే ఆమె మీద దాడి జరుగుతుంటే ఈ దరిద్రుడు కనీసం ప్రొటెక్ట్ కూడా చేయలేకపోతుండు. ఆ పైసలు సొమ్ము తిన్న దరిద్రుడు ఆడపిల్ల పైసలు తిని కనీసం ఆమె ప్రొటెక్ట్ చేయలేకపోయిండు. మళ్ళీ దీనికి సంబంధించి ఫోక్ ఇండస్ట్రీ వీళ్ళు బయటకు వచ్చి నంగనాచి ముచ్చట చెప్తారు. మీ చరిత్ర మొత్తం తెలుసు, ఎవరెవరు ఏడేడ ఉన్నారు, ఏ రూమ్లలో ఉన్నారు, ఏ రూమ్ నెంబర్ ఏంది, ఎవరితోని మింగిలయ్యారు మొత్తం ఉన్నది. మీరు తమాషాలు చేస్తున్నారు, అన్నీ ఇక మీ మీదనే ఉంటుంది. స్టార్ట్ చేస్తా, మొదలు పెడతా. పాపము ఇంతవరకు బయటికి రాలే. ఈమె కేసులు పెట్టాలి. అందరూ 700K ఫాలోవర్స్ ఏమో ఉండే, ఒక్కటేసారి 800 దాటిపోయారు. 800K ఫాలోవర్స్ దాటిరు. అంటే ఈమె ఏ తప్పు చేయలేదని జనాలు నిర్ధారించుకున్నారు. అసలు దొంగ ఎవడంటే వీడు. మళ్ళీ ఏం తెలియనట్టు పుష్ప అప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ అయితే అల్లు అర్జున్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు నాకేం జరిగిందో తెలియదు ఇట్లా తలకాయ గొక్కుంటా మాట్లాడతాడు కదా, ఇగో వీడు కూడా ఇగో ఆ స్టైల్లో మాట్లాడబోతున్నాడు. దీని గురించి మళ్ళీ ఆమె జానులిరి మాట్లాడుతుంది. ఫోక్ ఇండస్ట్రీ, ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఇంకోడు వాడేవాడు అధ్యక్షుడు ఏదో ఉన్నాడట, వాడు దొరికినోడు దొంగ అంటాడు, దొరకనోడు దొర అట. అదే అన్నీ ఉన్నాయి. దొరుకుతారు, అందరు దొరుకుతారు. దొరకనోడు దొర, దొరికినోడు దొంగ కదా. ఇప్పుడు దొరుకుతారు, ఆ దొరలందరూ మళ్ళీ దొంగలు అవుతారు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఖచ్చితంగా దొరుకుతారు, దొరకబడతాం ఖచ్చితంగా. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరిని బయట వేయాలి. ఫోక్ ఇండస్ట్రీ అట. మీ ఫోక్ ఇండస్ట్రీ మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి అన్నప్పుడు మరి ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న విషయం తెలుసు కదా. తెలిసినప్పుడు మీ ఇండస్ట్రీ మొత్తం పోయి ఈమె దగ్గరికి పోయి ఈమెను పరామర్శించాలి, ఈమెకు అండగా ఉండాలి. భవిష్యత్తు నాశనమైంది ఎవరిది? ఈ అమ్మాయిది. నాశనం చేసినోడు ఎవడు? ఈ దరిద్రుడు. ఈ దరిద్రుని దగ్గర మైకులు పెట్టి మాట్లాడిస్తున్నారు మీ ఫోక్ వాళ్ళు. మరి ఈమె దగ్గర పోయి ఎందుకు పరామర్శిస్తలేరు? ఈమె టాలెంట్ ఉన్నది, ఈమెను తొక్కాలి. ఈమె రావడం వల్ల ఈ జానులిరి కావచ్చు, మిగతా డ్యాన్సర్లకు కావచ్చు అవకాశాలు తగ్గిపోయినాయి. జానులిరిని ఎంత లేపినా లేస్తలేవు, అక్కడ హిట్ అవుతలేవు. ఈమె సింపుల్గా డ్యాన్స్ వేసి పడేస్తుంది ఏ స్టెప్పులైనా.
వాళ్ళేమో పోరాటం చేయాలి, ఒకటే మూస డ్యాన్సులు వేయాలి, ఈమెను దొక్కాలి. ఈ డిసైడ్ చేసుకొని ఈ ఉపాయం వేసిరు, పట్టిరు. ఈమె నిద్రలో ఉన్నది, లేచి చూసేసరికి వచ్చారు, పటాపటా కొడుతున్నారు. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అందుకనే ఇక నుంచి ఇంట్లో ఎవడెవడైతే ఉన్నాడో ఖచ్చితంగా వాళ్ళ భాగోతాలు బయట పెట్టాలి. ఖచ్చితంగా రేపటి నుంచి ఏమెవరెవడు ఉన్నాడు, ఏమేం చేసారు, దీనికంటే మళ్ళీ పెద్ద పేరు ఫోక్ ఇండస్ట్రీ అని పేరు పెట్టుకున్నారు ఈ భాగోతాలు చేస్తేందుకు. మీ భాగోతాలేమో దాచుకుంటారు, పాపం టాలెంట్ ఉన్న అమ్మాయినేమో తొక్కి పడేస్తారు. తొక్కాలి, ఎట్లనన్నా రానియొద్దు, బ్లేమ్ చేయాలి. మీరు ఎంత బ్లేమ్ చేద్దామనుకున్నా, ఎంత తొక్కాలనుకున్నా అంత ఎగిసిపడి ఆమెకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఈ దరిద్రుని మాత్రం ప్రతి ఒక్కరు బ్లాక్ చేస్తున్నారు. వీళ్ళు వేసిన ప్లాను ఇంకంటే విశాల్ గెచ్చుకుంటున్నారు. యా అమ్మాయి యాక్టింగ్ నా వాడదెంగదు. ఈమె దగ్గరికి పోయి ఆ టైంలోనంట ఎవరన్నా అడుగుతారా? ఏ పెన్లమన్నా మొగని అడుగుతా, నువ్వు సాయి ముద్దు పెట్టుకున్నాను, నువ్వు సాయి ఇవన్నీ అడుగుతారు. దానిని ఇరుగా చంపుతారు, ఏడికాడికి కొడుతూనే ఉంటారు. లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, పట్టుకున్నామని చెప్పి దొరుకుతారు, పోలీసు వాళ్ళని పిలుస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈ వీడియోలు తీసుడు, ఈ కొట్టుడు, ఈ రకరకాల డైలాగులు ఇవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యి అట. పరువు పోగొట్టిందే ఈ దొంగ. సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యి అన్నది మా పరువు పోయింది, వాళ్ళ పరువు పోయింది, ఇలా పరువు పోయింది. నంగనాచి యాక్టింగ్ చేస్తున్నది. వీళ్ళని మాత్రము వీడిని మాత్రం ఖచ్చితంగా ఈ నాటకంలో ఎవరెవరు ఉన్నారో వీనికి మొత్తం తెలుసు. కాబట్టి వీని గురించి, వీనికి సంబంధించి దీని వెనక ఉన్నోళ్ళని అందరినీ బయటికి ఖచ్చితంగా లాగి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. ఎవడెవడు ఉన్నాడు, ఎవడెవడు దొంగ, దీనికి వాడేం చేసిండు, ఇంకెవడెవడు ఎవరితోని ఏమేమి ఉన్నాయి, ఈ రంకులేంది, ఈ రంకులు, ఈ బొంకులు మొత్తం బయట పెడతా నెక్స్ట్ ఎపిసోడ్లో.